ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 22వ తారీఖు పరిశుద్ధ మరియరాణి మహోత్సవము. శ్రీసభలో తొలి క్రైస్తవురాలు, దేవునిచే నిష్కళంకనిగా, పరమపావనిగా, సకల వరప్రసాద అనుగ్రహాలతో అభిషేకింపబడిన మరియ తల్లి దేవుని ప్రణాళికలో భాగంగా ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడి మోక్షరాజ్ఞిగా, విశ్వరాజ్ఞిగా విరాజిల్లుతున్నది. అందుకే తల్లి శ్రీసభ సూచనలపై యావత్ క్రైస్తవ ప్రపంచం మరియ తల్లి మహావిశ్వాసి, నిత్య కన్య, దైవాంకిత అయిన మరియమాత విశ్వ మధ్యవర్తిత్వ ప్రార్థనా సహాయాన్ని నిరంతరం వేడుకుంటుంది. జన్మ పాపము లేక జన్మించిన రాణిగా లూర్దు నగరంలో తనను తాను ప్రకటించుకున్న మరియ తల్లి మాటలను విశ్వసిస్తూ 12వ భక్తినాథ పాపుగారు మరియ తల్లిని పరలోక భూలోక రాజ్ఞిగా ప్రకటిస్తూ 1954 అక్టోబర్ 11న విశ్వశ్రీ సభ మరియరాణి పండుగను కొనియాడేలా పిలుపునిచ్చారు. 1969లో 6వ పాల్ పోపు గారు ఈ పండుగను ఆగస్టు 15 మరియ మోక్షారోపణ పండుగ తర్వాత 7వ రోజున కొనియాడేలా నిర్ణయించారు. సకల దూతల మోక్షవాసుల సమక్షంలో మరియమాత మోక్షరాజ్ఞిగా హెచ్చింపబడి తన కుమారుడైన యేసు కుడి ప్రక్కన నిలబడింది. తల్లిగా ఆమె ఏది అడిగినా అనుగ్రహింపబడే గొప్ప స్థానాన్ని ప్రభువు ఆ ప్రేమరాజ్ఞికి ఇచ్చారు. ఎవరైతే మరియమాతను సకల దూతల జనుల పాలకురాలిగా అంగీకరించి ఆమెను శాంతి సమాధానాల రాజ్ఞిగా సంబోధిస్తారో అట్టివారిని మరణానంతరము స్వయాన క్రీస్తే తన శాంతి రాజ్యములోనికి వారిని ఆహ్వానించేలా ఆ తల్లి ప్రార్థిస్తుంది అని 12వ భక్తినాథ పోపు గారు తమ విశ్వలేఖ అయిన అడ్ షెయిలీ డిజ్నామ్ నందు పలికారు. మరియ తల్లిని తమ కుటుంబాల పాలకురాలిగా అంగీకరించు వారిని ఆ తల్లి నిరంతరం తన ప్రేమతో పోషిస్తుంది. యుగయుగాలకు రాజైన యేసునాథుని కుడి ప్రక్కన కూర్చుండి ప్రకాశించు మరియరాణి మధ్యవర్తిత్వమున మన కొరకు ప్రార్థింపుమని బ్రతిమాలుకుందాము. పరిశుద్ధ మరియరాణి మా కొరకు వేడుకొనండి. ఆమేన్.